హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. మా పెద్ద పిన్ని వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుందండి. ఇంటి నిండా చాలా పూల మొక్కలు ఉన్నాయి, చాలా ఖాళీ ప్లేస్ కూడా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్. సో చాలా చిన్న చెట్లు ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద చెట్లు, చింత చెట్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అది కూడా మీతో ఒకసారి చూపిద్దాం అనిపించింది. ఇంకా వెనక సైడ్ అయితే ఇలా ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది. ఇంకా పక్కన ఇలా కాకరకాయ చెట్టు, ఇంకా కొన్ని కూరగాయల చెట్లు కూడా ఉన్నాయండి. ఇంకా ఇది వచ్చేసి చెన్నంగాకు చెట్టు అంటారు కదా, కొన్ని ప్లేసెస్లో చట్నీ కూడా చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి వాయిలెట్ ఫ్లవర్స్, ఇంకా చిన్న చిన్న పూల మొక్కలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇట్ సైడ్ అంతా. సో ఇది వచ్చేసి పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది. ఇంటి నిండా చాలా పూల మొక్కలు ఉంటాయి. ఇంకా ఇక్కడ మేమందరం అయితే రెడీ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ అందరం స్నానాలు చేసేసుకొని రెడీ అయ్యాము. ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోదామని, పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట. ఇంకా రెడీ అయ్యాక ఇలా పూల మొక్కల దగ్గర ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మా లగేజ్ అంతా ఇలా కార్లో, పిన్ని వాళ్ళ కార్లో పెట్టేస్తున్నాం అనమాట బయలుదేరడానికి. ఓకే, ఇలా ఇక్కడ మా సిస్టర్ ఇంకా నేను రెడీ అయిపోయాము. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. తిని వచ్చేసి మా చిన్న పిన్ని అనమాట. ఇంకా డోర్ దగ్గర కనిపిస్తుంది కదా, తను మా పెద్ద పిన్ని. సో అందరం రెడీ అయిపోయి పూల దగ్గర ఫోటో షూట్ చేసుకున్నాం కాసేపు, పూల మొక్కల దగ్గర అనుకున్నాం. సో ఇంకా మా తమ్ముడు వాళ్ళు రోడ్ సైడ్ గార్డెన్ ఉంది, చాలా బాగుంది అని అంటే సరే చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా రోడ్ పైన ఇలా మొన్న పడ్డ వర్షాలకు ఏమో అండి, ఇది మా సైడ్ అయితే బఠానీ పూల చెట్టు అంటారు. సో ఇది మొత్తం ఊరంతా పరుచుకుందనమాట. సో ఈ పూలతో ఇదైతే చాలా బాగుంది. మొత్తం చెట్ల మీద ఖాళీ ప్లేస్లో అంతా ఇలా ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. ఈ చెట్టు చాలా బాగా అనిపించింది. సో అక్కడ ఇలా కాసేపు నిల్చొని అయితే ఇంకా ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. ఇంకా ఊరంతా ఈ చెట్టుతోనే నిండిపోయిందనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా పాప, నేను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా వెళ్తూ ఉంటే దారిలో మాకు ఒక పెద్ద మేక కనిపించింది అనమాట. దీనికి 5 years అంట. సో అది కూడా చూసి దాన్ని కూడా వీడియో షూట్ చేసుకున్నాం. ఇంకా ఆ ఇంటి వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు. ఇంకా మీరు ఎక్కడుంటారు, మీ పిల్లలు ఎందరు అని వాళ్ళు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడారండి. ఏమనలేదు మేము వీడియో తీసుకున్నాం. సో అందుకోసమని దీన్ని కూడా ఇంకా వీడియో తీసుకున్నాము. చాలా పెద్దగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా రోడ్లో వెళ్తూనే ఇలా ఈ పింక్ కలర్ పూల చెట్టు దగ్గర కూడా దిగాము. ఆ తర్వాత ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8 o'clock అనమాట, 8:15 అలా అవుతుంది. సో ఇంకా ఎవ్వరూ రాలేదు, కొందరు చుట్టాల వరకే వచ్చారనమాట, దగ్గర వాళ్ళు. పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లంచ్ టైం వరకు అందరూ వచ్చేసారు. ఇక్కడ కాళ్ళు కడిగే ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. ఇంకా మేము కెమెరామ్యాన్స్ పక్కకు జరిగినప్పుడు అలా కొంచెం అయితే షూట్ చేసుకున్నాము. కూర్చున్నాము.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందరం ఇలా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నామండి. ఇంకా ఆ తర్వాత టిఫిన్ చేశాక ఇంకా పెళ్ళి కూడా అయిపోయింది కదా, పెళ్ళి కూడా తొందరగానే అయిపోయింది. సో మాకు ఫొటోస్ దిగడానికి చాలా టైం మిగిలిందనమాట. ఇంకా అమ్మ వాళ్ళందరూ ఇలా ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ 4 అక్క చెల్లెలు, ఒక పెద్దమ్మ ఇంకా రాలేదు. సో ఇంకా మేము మా సిస్టర్స్ ఇలా కాసేపు ఫొటోస్ అయితే దిగాము. తర్వాత ఇలా అందరం కలిసి కాసేపు అయితే వాక్ చేసాము. ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలా అందరం కలిసినప్పుడే కదా సరదాగా ఎంజాయ్ చేసేది. నెక్స్ట్ ఇలా మా పాపను కూడా కాసేపు ఫోటోషూట్ అయితే చేశాను. నాకు కూడా ఫొటోస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సెల్ఫీ ఫోటోషూట్ చేసుకున్నాం. ఇంకా దీని వచ్చేసి డ్రెస్ చాలా బాగుంది కదా. నెక్స్ట్ వీడు వచ్చేసి మా తమ్ముడి వాళ్ళ బాబు. సో ఇక్కడ అమ్మ వాళ్ళ 5 అక్క చెల్లెళ్ళు. ఇంకా ఈ మ్యారేజ్ అయిపోయాక నెక్స్ట్ ఇంకొక మ్యారేజ్ కూడా అటెండ్ అయ్యాము. ఆ తర్వాత మా ఇంటికి రిటర్న్ అయిపోయాము హైదరాబాద్కి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.